ఇండియన్ ఆర్మీ ఒక కొత్త మొబైల్ని తెచ్చిందని అంటున్నారు, నెట్వర్క్ని, సంభవని. మామూలుగా చైనా మీద మన వాళ్ళకున్న ఒక అనుమానంతో వాళ్ళు చాలా మన మీద నిఘా పెట్టి ఉంచారు అని అంటున్నారు. అందులో భాగంగానే కొత్త టెక్ తెచ్చారు, సంభవ అని అంటున్నారు. ఈ సంభవ అంటే ఏంటి, దీన్ని మనం ఏ కోణంలో చూడాలి, అండ్ ఒక ఇండిజినస్ ఏదైతే మనకి కావాలి అని ఎప్పటి నుంచో సైనికులు అడుగుతున్నారు టెక్ విషయంలో, ఇది దానికి సమాధానం అని అనుకోవచ్చా సార్? సంభవ్ అంటే సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్ అని దాని కొత్త యాక్చువల్ ఫుల్ ఫామ్. మనకు తెలుసు మోదీ గారు జనరల్ గా మనం ఇటువంటి అక్రోనిమ్స్ ఆయన పెట్టడం ఆయన చాలా దిట్ట. ఎన్నో అంశాల్లో పెట్టారు ఆయన. అఫ్ కోర్స్ అంతకంటే ముందర కూడా మన దగ్గర చాలా అక్రోనిమ్స్ ఉన్నాయి. పరిషత్ నేత్ర అని పేరు పెట్టాము, ఇటువంటి చాలా పెట్టాము. బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర, మాస్కో చాలా ఉన్నాయి. కాబట్టి మనకు జనరల్ గా ఆర్మ్ ఫోర్సెస్ లో ఇటువంటి అక్రోనిమ్స్ చాలా ఉంటాయి. అటువంటిదే సంభవ్. సంభవ్ అనేది సాధ్యం అవుతుంది అని చెప్పేటువంటి ఒక భావన వచ్చినా కానీ కూడా దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్. అంటే మనకు గల్వాన్ ఘటన తర్వాత మనం కొన్ని వాళ్ళ ఏవైతే చైనీస్ వీడియోస్ చూసామో, వాళ్ళు ఏం చేశారంటే సరిహద్దుల్లో వాళ్ళు 5Gని డిప్లాయ్ చేశారు. 5G తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి ఏమంటారంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ సైన్యం అక్కడ కూర్చొని వాళ్ళ టిక్ టాక్లో వీడియోలు పెట్టడం కావచ్చు, ఏదో గేమ్స్ ఆడుకోవడం కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళ సైన్యానికి ఉందని, ఇక్కడ ఇటు సైడ్ మన సైనికులు కోరిక చలిలో గతి లేని పరిస్థితిలో పాత బ్రెడ్ ముక్కలు తింటూ అక్కడ కూర్చొని ఉన్నారని ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేసే ప్రయత్నం చేశారు చైనా. అలాగే డ్రోన్స్ వచ్చి వాళ్ళకు వేడివేడి ఏదో మాంసం ఇచ్చి ఏదో హాట్ డాగ్స్, బర్గర్స్ ఇవన్నీ డెలివరీ చేస్తున్న వాళ్ళు కూడా వీడియోలు పెట్టారు. పెట్టి మనల్ని కవ్వించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఏం చేసామంటే కౌంటర్ మెషర్ వాళ్ళ 5Gని హ్యాక్ చేసాం. 5Gని హ్యాక్ చేసి అక్కడ డిప్లాయ్ అయినటువంటి సైనికుల మొత్తం డీటెయిల్స్ మనం తీసుకున్నాం మన దగ్గర. సో ఇది మనకు వాళ్ళకి అర్థమైంది, మనం హ్యాక్ చేసాం. ఎందుకంటే మన రియాక్షన్ తెలుస్తుంది, మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు. సడన్ గా ఎవరో పర్టికులర్ ఒక బర్గర్ ఆర్డర్ ఇస్తే కనుక మనం అతని ఫేస్బుక్ అకౌంట్లో వెన్ ఆర్ యూ ఆర్డరింగ్ యువర్ నెక్స్ట్ బర్గర్ అని చెప్పి అతనికి మెసేజ్ పంపిస్తాం. ఎవరు అంటే ఫేస్బుక్ వాళ్ళు లేదనుకోండి, బట్ వాట్ ఎవర్ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ లో మనం హ్యాక్ చేసి ఇటువంటి మెసేజ్లు ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది హ్యాక్ అయిందని. ఇమ్మీడియట్ గా చైనా ఏం చేసిందంటే మొత్తం 5G నెట్వర్క్ తీసేసింది అక్కడి నుంచి, బోర్డర్ నుంచి. కాబట్టి కమ్యూనికేషన్ వార్ఫేర్, కమ్యూనికేషన్ తర్వాత సైకలాజికల్ వార్ఫేర్ చాలా క్రూషియల్. అందుకని మన సైన్యానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఒక సెక్యూర్డ్ ప్రోటోకాల్లో ఆఫీసర్లు అందరూ కమ్యూనికేట్ చేసుకోవడానికి, దీంట్లో ఎవరు కూడాను దాంట్లో హ్యాక్ చేసి దానిలో వీళ్ళ స్థావరాలు వీళ్ళు ఎక్కడున్నారు లొకేషన్స్ ని పసిగట్టకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ సంభవం అన్నటువంటి ఒక మొబైల్ తీసుకొచ్చారు, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఇది సర్వీస్ న్యూట్రల్ అంటారు. సర్వీస్ న్యూట్రల్ అంటే కనుక దీంట్లో జియో పెట్టచ్చు, దీంట్లో ఎయిర్టెల్ పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. పెట్టినా కానీ కూడా శత్రువులు దాన్ని హ్యాక్ చేయకుండా దాన్ని సెక్యూర్డ్గా దాన్ని పెట్టి, ఆ సెక్యూర్డ్ కమ్యూనికేషన్లో కూడా వాట్సాప్ లాంటిది వాళ్ళు ఇంకోదో పెట్టుకున్నారు. సిగ్మా అని చెప్పేసి ఒకటి దాంట్లో ఒక యాప్ పెట్టుకున్నారు. అది మనకు లిటరల్గా చెప్పాలంటే వాట్సాప్ లాంటిది. ఈ సీనియర్ కమాండర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాళ్ళ లొకేషన్ తెలియకుండా వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో ఎన్క్రిప్ట్ అయ్యి దాన్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండే దిశగా ఈ ప్రోటోకాల్స్ అన్ని పక్కడబందీ చేసుకున్నారు వాళ్ళు. గల్వాన్ ఘటనే కాదు, ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యన్స్ ఇనిషియల్ గా వెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా ధ్వంసం చేసిన తర్వాత వీళ్ళు ట్యాంకులు తీసుకొని వెళ్తే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే యుక్రెయిన్ లో నెట్వర్క్ లేదు కదా, ధ్వంసం చేశారు. చైనీస్ నెట్వర్క్ లేదు, సో వీళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత కొంత యుక్రెయిన్ నెట్వర్క్ ని వాడుకొని వీళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటే కనుక ఆ సిగ్నల్స్ పట్టుకుని అమెరికా యుక్రెయిన్ సైన్యానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని ఆధారంగా వీళ్ళు రష్యన్ ట్యాంకులని, రష్యన్ స్థావరాలని పిట్టలు కాల్చినట్టు కాల్చారు యుక్రెయినియన్స్, కంప్లీట్ అమెరికన్ టెక్నాలజీ వాడుతుంది. కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ లో సెక్యూర్డ్ గా లేదు అంటే కనుక మనం ఎక్కడున్నామో లొకేషన్ ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా మిసైల్స్ కానీ గైడెడ్ మిసైల్స్ కానీ కొట్టి మనల్ని టార్గెట్ చేయవచ్చు. అందుకోసం అని చెప్పి ఇది ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ మెషర్ మనం చేస్తున్నాం. మనము చైనా అలాగే రష్యా ఎలా దెబ్బతిన్నారో వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని దీని కౌంటర్ మెషర్స్ మనం తీసుకొస్తున్నాము. సరే, వాళ్ళ మిగతా కమ్యూనికేషన్స్ మనమేం ఆపట్లేదు. సైనికుడు వాడి ఇష్టం, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలతో కాంటాక్ట్ చేయడం, దాన్ని మనం ఆపట్లేదు. కానీ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో ఇవి ఉండబోతున్నాయి. డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఏ కమ్యూనికేషన్ కూడాను ఈ పరిధి దాటకుండా వాళ్ళు దాన్ని మొత్తం సెక్యూర్ దాన్ని పటిష్టం చేశారు. ఈవెన్ జీపీఎస్ కూడా ఇంటర్నేషనల్ జీపీఎస్ వాడదు. మన ఏవైతే మన శాటిలైట్స్ ఉన్నాయో
మన నావిగేషన్ సిస్టమ్, భారతీయ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానినే వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి దీన్ని ఎవరు ఫూల్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ GPS లో కూడా చేయొచ్చు. అంటే అవసరం అయితే GPS హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు కొన్ని మీటర్లో కొన్ని సెకండ్స్లో దాన్ని డిలే చేయడం చేశారంటే మన టార్గెట్ తప్పిపోవచ్చు, మనం దాన్ని నిజంగా మిస్ అయిపోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రమాదం లేకుండా కంప్లీట్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో వీళ్ళ కమ్యూనికేషన్ కమాండర్స్ అందరూ రమారమి 30,000 మందికి ఇప్పుడు డిప్లాయ్ చేశారు. రాబోయే రోజుల్లో బహుశా ఇంకా డిప్లాయ్ చేయబోతున్నారు. సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం వీళ్ళందరూ కమ్యూనికేషన్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ సియాచిన్ గ్లేషియర్ లో మనం 5G ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు చాలా పటిష్టంగా మనం సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సైన్యానికి, సైంటిస్టులకు, వీళ్ళు కూడా మళ్ళీ అకాడమియా, ఇండస్ట్రీ అందరితో కొలాబరేట్ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.